హలో ఆల్! ఈరోజు అమెరికాలో మిలిటరీ ఏవియేషన్ మ్యూజియంకి వెళ్దాము పదండి. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లో టికెట్స్ తీసుకుంటున్నాము. కిడ్స్‌కైతే $10, పెద్దవాళ్ళకైతే $17 ఉంది. సో, అమెరికాలో ఏ మ్యూజియంకి వెళ్ళినా మనకు ఎంట్రన్స్‌లో ఇలా గిఫ్ట్ షాప్ ఉంటుంది. సో, టికెట్స్ అయితే తీసుకున్నాము. టికెట్స్ మనకి ఇలా స్టిక్కర్స్ లాగా ఇచ్చారు. వీటిని మనం షర్ట్స్‌కి పెట్టేసుకున్నాము. మిలిటరీ ఏవియేషన్ మ్యూజియం స్టిక్కర్ ఇచ్చారు కదా! ఇలా పెట్టేసుకున్నాము. సో, ఎంటర్ అయిపోదాము. సో, ఫస్ట్ రైట్ బ్రదర్స్ తయారు చేసిన ఏరోప్లేన్ మోడల్ ఉంది ఇక్కడ. ఇది 1911లో తయారు చేశారు. పిల్లలు చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు అక్కడ. ఈ మ్యూజియం మొత్తం చూడడానికి మాకు 2 అవర్స్ పట్టింది. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా తక్కువ పెట్టారు. వీళ్ళు మొత్తం డొనేషన్స్ మీదనే ఈ మ్యూజియం నడిపిస్తున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఏరోప్లేన్స్, ఈ జీప్‌లు ఇవన్నీ కూడా వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 టైంలో రియల్‌గా వార్‌లో యూజ్ చేసిన ఫ్లైట్స్ అనమాట. ఇక్కడ మనకి ఒకటి పెద్ద బాల్ లాగా కనపడుతుంది కదా! ఇది సబ్‌మెరైన్స్‌ని లాంచ్ చేయడానికి యూజ్ చేసే సీ మైన్. ఇది కూడా వరల్డ్ వార్ 2 టైంలో యూజ్ చేసింది జర్మనీలో. మనకిక్కడ ఏమైనా క్వెషన్స్ ఉంటే కూడా వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ కూడా అందరూ ఏవియేషన్‌లో రిటైర్డ్ అయిన వాళ్ళే ఉన్నారు. సో, వాళ్ళందరూ కంట్రీకి ఇంకా సర్వ్ చేస్తున్నారు ఈ విధంగా. సో, అన్నీ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏవైనా క్వెషన్స్ ఉంటే కూడా. మ్యూజియం అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్‌డే ఎయిర్ షోస్ జరుగుతాయంట సమ్మర్‌లో. మీరు కూడా వాటికి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. ఈ మ్యూజియం అయితే వర్జీనియా బీచ్ నుండి ఒక 30 మినిట్స్ దూరంలో ఉంది. మీరు ఈ మ్యూజియంకి వెళ్ళాలనుకుంటే దారిలోనే ఫుడ్ తినేసి వెళ్ళండి. ఇక్కడ ఈ మ్యూజియంకి దగ్గరలో ఏమీ ఉండదు. ఫుడ్ కూడా ఏముండదు. ఫుడ్ కోర్ట్ కూడా ఏమీ లేదు. మేమైతే దారిలో గ్రాండ్ మాయా అనే రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ లింక్ కూడా ఇస్తాను. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నదంతా వరల్డ్ వార్ 2 వింగ్ అనమాట. సో, వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన ఫోర్డ్ జీప్. మ్యూజియం అయితే టోటల్‌గా 2 బ్లాక్స్‌గా డివైడ్ చేశారు. 2 బిల్డింగ్స్ ఉన్నాయి. వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2 బిల్డింగ్స్‌గా ఉన్నాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ వార్ పైలట్స్ యూజ్ చేసి ఉంటారు కదా! జాకెట్స్. ఆ జాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. చూడండి. ఎంత స్ట్రాంగ్‌గా ఉంది కదా! ఇది లెదర్. ఇంకా ఇవేమో ఈ ఫ్లైట్స్‌వి ఇంజిన్స్ అంట అండి. రాల్స్ రాయ్స్ మెర్లిన్ ఇంజిన్. ఈ ఇంజిన్స్‌ని చూస్తుంటేనే దడగా ఉంది గుండెల్లో. చాలా పెద్ద పెద్దగా అసలు ఇవన్నీ ఎలా తయారు చేశారు అని అనిపిస్తుంది. మీకు వీటన్నింటిని చూస్తే ఏమనిపిస్తుందో చెప్పండి కామెంట్స్‌లో. వీటిని చూస్తుంటేనే నాకైతే భయమేసింది అసలు వార్ అంటే. నెక్స్ట్ ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇప్పుడు మనం సెకండ్ బిల్డింగ్‌కి వెళ్తున్నాము. ఒకే కాంపౌండ్‌లో ఉన్నా కూడా కార్‌లో వెళ్ళాల్సొస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. అండ్ మాకు టైం కూడా అయిపోతుంది. మ్యూజియం క్లోజ్ చేసే టైం అయింది. సో, మేమైతే కార్‌లో వెళ్ళాము. ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ గ్రీన్ బిల్డింగ్ అయితే ఇంగ్లాండ్ నుంచి మొత్తం అలానే తీసుకొనొచ్చి వార్ అయిపోయిన తర్వాత ఇక్కడ కట్టారు. అక్కడ ఎలా ఉందో అదే రాళ్ళు అన్నిటిని అలానే తీసుకొనొచ్చి ఇక్కడ కట్టారంట. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మొత్తము. అండ్ ఈ రూమ్ ఏమో అప్పుడు ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఉండే రూము, వాళ్ళ టైప్ రైటింగ్ మిషన్ అన్నీ పెట్టారు. ఇక్కడైనా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కాసేపు వినండి. So it was right on the North Sea, 100 miles across the water from the German Air Force. So, and it was assigned to the Americans to train the fighter pilots for the Second World War. So all the fighter pilots going into the 8th and 9th Air Force came through Gox Hill Field. Not the bomber pilots, the fighter pilots. ఈయన ఇంకా ఏం చెప్పారంటే ఈ ఫ్లైట్స్‌కి ట్రైనింగ్‌కి ఇవ్వడానికి వార్‌లో ట్రైన్ చేసేసి డైరెక్ట్‌గా వార్‌కి పంపించేవాళ్ళంట. ఎవరైతే వెనక్కి వస్తారో సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు ట్రైనింగ్‌లో పాస్ అయినట్టంట. లేకపోతే ఎవరైతే చనిపోతారో వాళ్ళు ట్రైనింగ్‌లో ఫెయిల్ అయిపోయినట్టు. సో, అంత దారుణ పరిస్థితులు ఉండేవి అప్పుడు. సో, అక్కడ ఎలా ఉండేదో కంట్రోల్ రూము ఎగ్జాక్ట్‌గా అలానే బిల్డ్ చేశారు. ఈ ఫోటోని చూసి. అండ్ ఇవేమో గ్యాస్ మాస్క్‌లు. సో, హిట్లర్ ఎప్పుడు మనకి గ్యాస్‌ను వదులుతాడో చెప్పకుండా వదిలేస్తాడు. పాయిజనస్ గ్యాస్ కాబట్టి
ఇక్కడ గ్యాస్ మాస్కులు వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉన్నారు. అప్పుడు అందరి ఇళ్ళల్లో ఇచ్చేసారంట గ్యాస్ మాస్కులు. ఇదేమో కొంచెం చిన్నపిల్లలది, ఆ మధ్యలోది కొంచెం పెద్దవాళ్ళది. ఇంకా ఇక్కడ చాలా పెద్ద మాస్క్ ఉంది కదా, ఇదైతే మొత్తం ఎవరైనా చిన్న బేబీస్ ఉంటే అప్పుడు పుట్టిన వాళ్ళను కంప్లీట్గా ఆ మాస్క్ లోపల పెట్టి జిప్ వేసేసేవాళ్ళంట. సో ఇంకా అది యూజ్ చేసే అవసరం ఎప్పుడు రాలేదు, పాయిజనస్ గ్యాస్ అయితే వదలలేదు అని చెప్పారు. ఇది జర్మనీలో యూజ్ చేసిన చిన్న స్కూటర్, కార్ కాదు ఇది. ఇక్కడ ఈ కనపడుతున్న ఈ రెడ్ అండ్ బ్లూ ఫ్లైట్ ఉంది కదా, ఇది ఒరిజినల్ ఫ్లైట్ వరల్డ్ వార్ 1 or 2లో యూజ్ చేసింది. దీంతో ఇప్పుడు మనం కూడా రైడ్ చేయొచ్చు. 15 minutesకి $175 పే చేయాలి టికెట్. ఇవన్నీ ఇప్పుడు వచ్చింది మనము మిలిటరీ వింగ్లోకి అనమాట. మిలిటరీ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో ఫుల్ బాంబ్స్, గన్స్ చూస్తుంటేనే చాలా చాలా భయమేసింది. ఇదిగో దీన్ని చూసారా, గన్ ఎలా పెట్టారు ముందర, అండ్ లోపల మొత్తం బుల్లెట్స్. మనకు మూవీస్లో చూసుంటాం కదా, అలా ఉన్నాయి కదా అన్నీ మొత్తము. మ్యూజియం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పటికీ కూడా ఈ ఫ్లైట్స్ అన్నీ వీళ్ళు టెస్ట్ చేసి రన్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడ రన్వే కూడా ఉంది. రన్వే అంటే జస్ట్ గ్రాస్లో వెళ్ళటమే. ఇవన్నీ టెస్ట్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇవన్నీ వర్క్ చేయకపోతే రిపేర్ చేయడము అన్నీ వర్క్ అవుతున్నాయి. అండ్ వీటిల్లో అయితే రైడ్స్కి కూడా తీసుకెళ్తారు. ఇవన్నీ మనకి వరల్డ్ వార్ 1 and 2లో యూజ్ చేసినవే ఒరిజినల్గా. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వింగ్స్ అన్నీ కూడా వుడ్ అండ్ క్లాత్తో తయారు చేశారంట. సో వర్జీనియా బీచ్కి వెళ్ళినప్పుడైతే మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కూల్ కిడ్ స్టూడియో.